ఫ్రెండ్స్ నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇంకా సేపట్లో స్టార్ట్ అవబోతున్నాయి. ఈ వీక్ అంతా ఆల్మోస్ట్ అన్ని సెలబ్రేషన్సే ఉన్నాయి. January 26 రాముడి ప్రతిష్టాపన, January 23 సుభాష్ చంద్రబోస్ దినోత్సవం, January 24 నేషనల్ గర్ల్స్ డే, January 25 నేషనల్ ఓటర్స్ డే, January 26 ఈరోజు రిపబ్లిక్ డే. 75th రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ వీక్ అంతా మస్తు ఎంజాయ్ చేసినారులే. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన, మీరు కూడా ఎంజాయ్ చేసింటారు అనుకుంటున్నా. నా చిన్నప్పుడు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేస్తుండే అంటే, నేను చదివేటప్పుడు జెండా పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా 2 రోజుల ముందే మా వైట్ షూస్ ఉంటుండే అనమాట. బాగా వాష్ చేసి అప్పుడు పాలిష్ అలాంటివి ఏమి ఉంటుండలేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏముంటుందంటే పాన్స్ పౌడర్ అంటే ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉంటుండే. ఆ పాన్స్ పౌడర్ రాసి వైట్గా చేసేవాళ్ళు అనమాట. షూస్ ఉన్న చెప్పులున్నా ఖచ్చితంగా ముఖానికంటే రాసింది లేదు, కానీ ఆ షూస్ కంటే ఖచ్చితంగా రాస్తుంటే. నా చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేకి పెరేడ్స్ బాగా జరుగుతున్నాయి అనమాట. స్కూల్కి ఒక 20 స్కూళ్ళు ఉంటే అన్ని స్కూల్ నుండి ఒక 20-30 మంది స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళి ఒక గ్రౌండ్లో పెరేడ్స్ చేసి జెండా ఎగరేస్తుంటారు అనమాట. చాలా బళ్ళారి డీసీ వాళ్ళు వచ్చేసి జెండాలు ఎగరేసి ఒక్క పాట జనగణమన పాడేసి మరి అన్నీ చేస్తుంటారు అనమాట. చాలా బాగుంటుండే. ఎవరు ఎన్సీసీ స్టూడెంట్స్ కొన్ని కసరత్తులు అన్నీ మంచిగా చేస్తుంటారు అనమాట. నిజంగా ఒకసారి అంటే 7th January 26కి నేను ఫెరెడ్లోన సెలెక్ట్ కాలేదనమాట. కాకున్నప్పుడు నేను ఏడుస్తూ కూర్చున్నప్పుడు మా సార్ పక్కన పిలిచి చెప్పాడనమాట, నువ్వు పెరేడ్కి నువ్వు దీంట్లో పార్టిసిపేట్ చేయకుంటే మీ పక్కన వచ్చి కూర్చొని చూడొచ్చు అంటే, చూడొచ్చా అలాగూ వెళ్ళొచ్చా అని అంతవరకు అస్సలు తెలియదు. నిజంగా చెప్పాలంటే January 26 ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, August 15 ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అని అస్సలు మెచ్యూర్మెంటే ఉండలేదు అప్పుడైతే. మాకు ఆ రోజు హాలిడే వస్తుంది, ఒక స్వీట్ ఇస్తారు, ఒక చాక్లెట్ ఇస్తారు అనేది మాత్రమే గుర్తుండే. ఇప్పుడు దాన్ని ఎన్నుకుంటే సారాంశాన్ని తెలుసుకుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇండియన్స్, మన వెనక ఎన్ని పోరాటాల నుండి మనం ఈ దేశాన్ని మన కోసం రచించుకోవడం పట్టింది అని. అదే గణరాజ్యోత్సవం అంతే, మన కోసం మన సంవిధానాన్ని రాసుకోవడం జరిగింది. ఆ సంవిధానాన్ని రాసుకోవడానికి కోసం ఎన్ని కష్టాలు పడ్డారు అనేది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఈరోజు ఫైనల్గా ఈరోజు సంవిధానం రాసుకొని 75 years అయిపోయింది. దానికి ఒక డే అనేది ఫిక్స్ చేయడం చాలా మంచిదైంది. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి అట్లీస్ట్ ఈరోజైనా ఏంటి ఎలా అనేది ఖచ్చితంగా తెలుసుకుంటారు అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ స్పీచ్ని ఆపేస్తున్నా. నెక్స్ట్ ఒక మంచి వీడియో చేసి పెడతా. ఇండిపెండెన్స్ డే ఎందుకోసం చేసుకున్నాం, ఎట్లా స్టార్ట్ అయింది, ప్రతి ఒక్కటి ఒక మంచి వీడియో చేసి ఖచ్చితంగా పెడతా. సార్ మీరు ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. బాయ్, టేక్ కేర్ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. బాయ్, టేక్ కేర్ ఆల్.